హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ దీక్ష పాప. సో ఈరోజు మీ అందరికీ దీక్ష కార్ చూపిపోతున్నాను. ఇట్స్ అ వెరీ క్యూటెస్ట్ కార్, చాలా చాలా బాగుండిద్ది. సో మీకు కూడా మీ పిల్లలకి ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకున్న ఇట్లాంటి కార్స్ చేయండి, వాళ్ళు చాలా ఇష్టపడతారు. సో ఫస్ట్ కార్ అయితే ఫుల్ లుక్ చూసేసేయండి. సో ఫస్ట్ మనం దీనిలో ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఇవి లైట్స్ అన్నమాట. ఇక్కడ మనకి 2 లైట్స్ ఇచ్చారు, ఇది వైట్ కలర్లో వస్తాయి. అండ్ దిస్ ఇస్ జస్ట్ ఫర్ మోడల్ లాగా BMW, ఇది JKW అంట. సో అదనమాట. అండ్ ఇట్లా ఫ్రంట్కి వస్తే ఇక్కడ మనకి మిర్రర్ పెట్టుకోవడానికి ఇచ్చాడనమాట. ఇక్కడ మనం మిర్రర్ పెట్టుకోవచ్చు, కానీ మేము షాప్లో మర్చిపోయాం. యాక్చువల్లీ ఇది దీక్షకి ఇచ్చిన గిఫ్ట్ అనమాట. సో ఈ మిర్రర్ వాళ్ళు తీసుకోవడం మర్చిపోయారు, అండ్ మేము కూడా అడగడం మర్చిపోయాం. అడగొద్దు కదా అట్లా. సో మిర్రర్ మిస్ అయింది. సో ఇక్కడ మనకి మిర్రర్ ఇస్తాడు, మనం ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు. అండ్ ఇది చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ రేడియో సాంగ్స్ బటన్ లాగా డిజిటల్ ఆడియో ప్లేయర్ అంట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ సాంగ్స్ పెట్టుకోవచ్చు, ఇక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, సాంగ్ పెట్టుకోవచ్చు, వాల్యూమ్ డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంకా చాలా చేయొచ్చు. ఈ 4 బటన్స్ అవన్నమాట. అండ్ దీనిలో ఏంటంటే ఇన్బిల్ట్గా ఒక 5 సాంగ్స్ ఇస్తాడనమాట. ప్రీ అప్లోడెడ్ 5 సాంగ్స్ ఇస్తాడు. ఆ 5 సాంగ్సే ఉంటాయి. ఇంకా మనకు ఆ 5 సాంగ్స్ వద్దు అనుకుంటే మనం ఇట్లా పెన్ డ్రైవ్ పెట్టుకొని పెన్ డ్రైవ్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో పెన్ డ్రైవ్ పోర్ట్ కూడా ఇక్కడ ఇచ్చారు మనకి. సో యూ కెన్ సీ హియర్. సో ఇది చూసుకున్నట్లయితే స్టీరింగ్ అనమాట. సో ఈ స్టీరింగ్ ఎట్లా అంటే లైక్ మనకి రైట్ లెఫ్ట్ తిరుగుతుంది. అండ్ దిస్ రైట్ బటన్ ఈజ్ హార్న్ గైస్, ఇది హార్న్. అండ్ దిస్ ఈజ్ సాంగ్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సాంగ్స్ దీని ద్వారా మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ బటన్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ ఆన్ బటన్ ఏది అంటే ఇది ఆన్ బటన్ అనమాట. ఆన్ అయింది, ఆఫ్ చేసుకున్నాం. సో ఇది మనకి ఫ్రంట్ బ్యాక్ బటన్ అనమాట. సో కార్ ఫ్రంట్కి మూవ్ అవ్వాలంటే ఫ్రంట్ పెట్టుకోవాలి, బ్యాక్కి మూవ్ అవ్వాలంటే బ్యాక్కి పెట్టాలన్నమాట. అండ్ దిస్ ఇస్ స్వింగ్ బటన్, అంటే ఇది ఇలా పెడితే ఇలా మూవ్ అవుతూ ఉంటుంది, ఫ్రంట్కి బ్యాక్కి ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే సీట్గా ఇలా ముందుకి వస్తున్నప్పుడు పడిపోతుంటారు కదా. సో అట్లా కాకుండా మనకి పడిపోకుండా ఇట్లా మనకి సేఫ్టీ బెల్ట్ లాగా ఇచ్చాడు. సీట్ బెల్ట్ అనుకుంటాం మనం. సో సీట్ బెల్ట్ కూడా ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదనమాట. సో ఇది మనకి రిమోట్తో కంట్రోల్ చేయొచ్చు. ఎట్ ది సేమ్ టైం మనం పిల్లలు ఒక 3+ ఏజ్ అయితే ఇట్లా మనకి యాక్సిలరేటర్ కింద ఉంది కదా, ఇది ఇట్లా 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 లెగ్తో పుష్ చేస్తే లోపలికి వెళ్తుంది అండ్ కార్ కూడా మూవ్ అవుతుంది. సో దట్ మీరు ఫ్రంట్ పెట్టుకోవాలన్నమాట. ఈ బటన్ అనేది ఫ్రంట్ పెట్టుకొని ఇది తొక్కితే ఫ్రంట్కి మూవ్ అవుతుంది. ఇట్లా బ్యాక్కి పెట్టుకొని ఇది తొక్కితే బ్యాక్కి మూవ్ అవుతుంది. ఓకే. అండ్ మనం ఒకవేళ 2 బిలో కిడ్స్ అయితే పేరెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఈ రిమోట్తో కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఈ రిమోట్ గురించి మీకు తర్వాత చెప్తాను. సో అదనమాట. అండ్ మనకి ఇక్కడ డోర్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 2 డోర్స్ ఇచ్చారు. అండ్ వీ హ్యావ్ మిర్రర్స్ ఆల్సో, బట్ ఈ మిర్రర్స్ కనిపించవు. సో ఇవి డూప్లికేట్ మిర్రర్స్. సో ఈ మిర్రర్స్ చూసారు కదా, ఈ కారు మనకి ఇట్లా ఇచ్చారు కదా, ఈ బటన్స్ ఇట్లా పుష్ చేసి, ఇవ్వండి ఇక్కడ బటన్ కనిపిస్తుందా, వెయిట్, ఇక్కడ బటన్ కనిపిస్తుంది కదా, ఈ బటన్ ఇట్లా ఇట్లా బ్యాక్కి పుష్ చేసి ఇట్లా లేపాలి. సో ఇట్లా లేపితే వస్తుంది అనమాట. సో దట్ పిల్లలు ఎక్కడానికి దిగడానికి బాగుంటుంది. మా దీక్ష అయితే తన అసలు నార్మల్గానే ఎక్కేస్తుంది. సో మళ్ళీ మనం పెట్టేసుకోవాలి అనుకుంటే ఇట్లా పుష్ చేసేస్తే సరిపోతుంది. ఇట్లా 2 డోర్స్ ఇట్లా వస్తాయి అన్నమాట. అండ్ ఇది ఫ్రంట్ పార్ట్. సో బ్యాక్ చూసుకున్నట్లయితే బ్యాక్ అయితే నార్మలే, ఏం లేదు, జస్ట్ ఇది ఒక ప్యానల్ లాగా ఇచ్చాడు. అండ్ JKC కార్ నెంబర్, ఏమన్నా చాలానాస్ ఉంటే చెక్ చేయండి. జస్ట్ జోక్. అండ్ మనం టైర్స్ చూసుకున్నట్లయితే ఇవన్నీ మనమే ఫిక్స్ చేసుకోవాలి. యాక్చువల్లీ మేము ఇవన్నీ ఫిక్స్ చేసాము. ఇది నార్మల్గా ఇన్బిల్ట్ ఇవ్వలేదు, జస్ట్ మేము ఈ పార్ట్స్ అని వస్తే మేము ఫిక్స్ చేసాము. సో ఫిక్స్ చేసినప్పుడు వీడియో తీయలేదు. సో దట్ యా. సో మరి ఛార్జింగ్ ఇంపార్టెంట్ కాబట్టి ఛార్జింగ్ ఎక్కడ పెట్టాలి అని మీకు డౌట్ రావచ్చు. సో అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. దిస్ ఈజ్ ఛార్జర్ అనమాట. సో మనకి వాళ్ళే ఇస్తారు ఛార్జర్. సో ఈ ఛార్జర్ మనకి ఈ పిన్ ఉంది కదా, సో ఈ పిన్ చూడండి. ఈ పిన్ మనం ఎక్కడ పెట్టుకోవాలి అంటే ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుందా మీకు, ఇక్కడ ఇదిగోండి ఛార్జింగ్ హోల్ అని ఇచ్చారు కదా, ఇక్కడ మనం ఇట్లా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇది ఉంది కదా, ఈ అడాప్టర్ని ప్లగ్లో పెట్టేసుకొని స్విచ్ ఆన్ చేసుకుంటే మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఛార్జింగ్ లేనప్పుడు ఇక్కడ
రెడ్ కలర్ చూపిస్తుంది. లైక్ మనం పెట్టగానే ఛార్జింగ్ అయిపోయింది కదా, రెడ్ కలర్ చూపిస్తుంది. వన్స్ ఛార్జింగ్ ఫుల్గా ఎక్కేసాక ఇది గ్రీన్లో మారిపోతుంది. సో అదనమాట ఛార్జర్. సో ఇది వాళ్ళే ఇస్తారు, మనం ఏం సెపరేట్గా కొనుక్కోవసరం లేదు. సో ఇది ఛార్జింగ్ పెట్టినప్పుడు మాత్రం పిల్లల్ని కొంచెం దూరంగా ఉంచండి, అంటే వాళ్ళకి తెలియదు కదా. సో ఇది ఇట్లా ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. సో ఫస్ట్లీ మనం రిమోట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇటు 3 బటన్స్ అటు 3 బటన్స్ ఇచ్చాడు, అండ్ మధ్యలో 3 సిగ్నల్ లైట్స్ ఇచ్చాడనమాట. సో ఇదనమాట, అండ్ పట్టుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా కూడా ఉంది. అండ్ వెనకమాల బ్యాటరీస్ అనమాట, సన్న బ్యాటరీగా ఉంటాం కదా, అవి 2 వేస్తే సరిపోతుంది. సో ఇది పిల్లలకి మ్యాక్సిమం ఇవ్వద్దు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, ఇసిరేస్తూ ఉంటారు కాబట్టి పాడైపోతుంది. సో ఈ రిమోట్లో ఉన్న ఇటువైపు 3 బటన్స్ ఇటువైపు 3 బటన్స్ చూసుకుంటే ఫస్ట్లీ ఇది ఎస్ అని ఉంది కదా, సో దిస్ ఇస్ కాల్డ్ స్టార్ట్ బటన్. మనం దీన్ని యూజ్ చేసుకొని స్టార్ట్ చేయవచ్చు. అండ్ ఇక్కడ మనకి పి అని ఉంది, రైట్. సో మనం ఎప్పుడైతే పిల్లల్ని ఆడిపించేసి ఇంకా పక్కన పెట్టేస్తామో ఈ పి అనే బటన్ నొక్కాలన్నమాట, సో దట్ ఇది పార్కింగ్కి వెళ్ళిపోతుంది. పి అంటే పార్కింగ్. సో ఇది ఫార్వర్డ్ బటన్, ఇది బ్యాక్వర్డ్ బటన్, ఇది రైట్ సైడ్కి, ఇది లెఫ్ట్ సైడ్కి. మీకు ఊరికే అర్థమవుతుంది, అక్కడ యారో మార్క్స్ ఇచ్చారు కాబట్టి. సో అదనమాట రిమోట్. ఇంకెక్కువ అంత ఏమీ అర్థం కాకపోవడానికి ఏం లేదు, కంఫర్టబుల్గానే ఇచ్చాడు 2 హ్యాండ్స్కి. సో దట్ దిస్ ఈస్ ద రిమోట్. సో ఇవే అనమాట కార్ ఫీచర్స్. దీని కాస్ట్ మాకు ఎంత పడిందో మాకైతే తెలీదు, ఎందుకంటే ఇది దీక్షకు వచ్చిన ఫస్ట్ బర్త్డే గిఫ్ట్ అనమాట, వాళ్ళ తాతయ్య వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. సో మాకు ప్రైస్ అయితే తెలీదు, కానీ బయట ఇట్స్ ఆల్మోస్ట్ 10K అలా ఉందనుకుంటా, 10,000. సో ఇది మంచి గిఫ్ట్ అనమాట, దీక్ష ఫస్ట్ బర్త్డే గిఫ్ట్. అండ్ మాకు ఈ మిర్రర్ లేకపోవడమే చాలా బాగుంది. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ 1.5 year, రైట్. సో అందుకని మొత్తం దుమ్ము పట్టింది, క్లీన్ చేద్దాం అనుకున్నాను కానీ అంత టైం లేదు, వీడియో తీయడానికి బద్దకం. ఇప్పుడు మీకు ఒకసారి ఆన్ చేసి జస్ట్ నార్మల్గా చూపిస్తాను. ఆన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ అట్లా రేజ్ చేసినట్టు సౌండ్ వస్తుంది. సో నేనైతే యాజ్ ఆఫ్ నౌ రిమోట్ యూజ్ చేస్తున్నా, ఎందుకంటే నేను లోపల పట్టాను కాబట్టి. సో ఇగోండి లైట్స్ మనకి ఎరిగినాయి చూసారా. మీకు రిమోట్ కూడా ఒకసారి చూపిస్తాను. ఓకే, అండ్ దిస్ ఇస్ ఫార్వర్డ్, రైట్. అండ్ ఇప్పుడు మీకు ఒకసారి బ్యాక్ చూపిస్తాను. And this is the vlog, guys, today's vlog, Diksha's beautiful car. I hope you like this video. If you like this video, please do like, share, comment and subscribe to my channel Diksha Papa. And also don't forget to click the bell icon, and ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం